గురువుగారు అలాగే మనకి ఈ శ్రావణ మాసంలో కూడా వచ్చేసి ఏంటంటే కృష్ణాష్టమి వస్తుంది. సో, 26 వస్తుంది, 27 అంటున్నారు. కానీ ఈ 2 రోజుల్లో అయితే చాలా కన్‌ఫ్యూజన్‌గా ఉంది. మరి కృష్ణాష్టమి అనేది 26 తారీఖునా? లేదంటే 27 తారీఖు అంటారా? ఏ రోజంటారు? ఈ కన్‌ఫ్యూజను ప్రతి సంవత్సరం ప్రతి వస్తుంది. సంవత్సరం వస్తూనే ఉంటుంది. శ్రీకృష్ణుడు ఉన్నంత కాలం వస్తుంది. అంతే. సూర్యచంద్రుడు ఉన్నంత కాలం వస్తుంది. ఈ సంవత్స ఈ ఈ నేను కృష్ణాష్టమి రోజున పుట్టాను. కాబట్టి చిన్నప్పటి నుంచి స్కూల్స్‌లో ఇదే కన్‌ఫ్యూజన్ ఉండేది. మాకు గవర్నమెంట్ ఎప్పుడు డిక్లేర్ చేస్తే ఆ! అదే మాకు అదే కృష్ణాష్టమి. కృష్ణాష్టమి. అంటే ఈ కృష్ణాష్టమిలో దీనికి నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. స్మార్త కృష్ణాష్టమి అని వస్తుంది 26ని. ఓకే. 27న వైష్ణవ కృష్ణాష్టమి అని వస్తుంది. ఒక్కరోజు తేడాలో వస్తుంది. ప్రతిసారి అంతే. ఎప్పుడో 10 సంవత్సరాలకు ఒకసారి 2 కలుస్తాయి అన్నమాట. ఈ భేదం ఎందుకు వస్తుందంటే మనము తిథిని బట్టి చేస్తాం స్మార్తంలో. హ్మ్. అంటే అష్టమి తిథి రావాలి మనకి. అష్టమి వస్తే మనం తిథి. కృష్ణాష్టమి డిక్లేర్ చేస్తాం. ఆ రోజు నక్షత్రంతో మనకు పని లేదు. ఆ రోజు భరణి ఉండొచ్చు, కృతిక ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు. కానీ వైష్ణవులు ఏం చేస్తారంటే కంపల్సరీ నక్షత్రాన్ని చూస్తారు. రోహిణి నక్షత్రం ఉండాలి. అప్పుడే చేస్తారు. ఓకే. అందువల్ల ఆ రోజు అష్టమి ఉండొచ్చు, నవమి ఉండొచ్చు, సప్తమి ఉండొచ్చు. అది వేరే విషయం. అందుకని 2 రోజులు చేస్తారు. ఈ కన్‌ఫ్యూజన్ ఎందుకు వస్తుందంటే ఆ ముందు రోజు సాయంత్రం వస్తుంది ఈ అష్టమి. లేకపోతే రోహిణి నక్షత్రం. మర్నాడు దాకా ఉంటది. అదన్నా ఉంటది, అష్టమి అన్నా ఉంటది, నక్షత్రం అన్నా ఉంటది, నక్షత్రం. రోహిణి నక్షత్రం అన్నా ఉంటది. అందుకని కన్‌ఫ్యూజ్ అయ్యి చేస్తారు. అయితే పండితులు కొన్ని నార్మ్స్ పెట్టుకొని, కొన్ని రూల్స్ పెట్టుకొని 26వ తేదీ అని డిక్లేర్ చేస్తారు. గవర్నమెంట్ దాన్ని పాటిస్తది. మనం చాక్లెట్లు ఇవ్వక్కర్లేదన్నమాట. బర్త్‌డే రోజున మా ఫ్రెండ్స్‌కి ఒక్క చాక్లెట్ కూడా ఇవ్వలేదు నేను. ఎందుకంటే ఆ రోజు హాలిడే. అంతే. కాబట్టి హాలిడే సెంట్రల్ గవర్నమెంట్ ఎప్పుడు డిక్లేర్ చేస్తుందో అదనమాట. పండితులు డిక్లేర్ చేసేది కాదు. హ్మ్. హాలిడేస్ సెంట్రల్ గవర్నమెంట్ ఇవన్నీ పండితులను సంప్రదించే ఇస్తుంది. ఓకే. ఇకపోతే ఈ కన్‌ఫ్యూజన్ అనేది లైఫ్ లాంగ్ ఉంటుంది లైఫ్ కాబట్టి లాంగ్ ఉంటూనే ఉంటుంది కాబట్టి దీనికి ఇప్పుడు నేను ఇచ్చిన క్లారిఫికేషన్ బట్టి భక్తులు ఒక రోజు వాళ్ళు 2 రోజులు కూడా చేసుకోవచ్చు అంతే. హాయిగా. అక్కడ జన్మాష్టమి. తర్వాత జన్మాష్టమి ఎప్పుడు చేసుకోవాలి అంటే ఇది డే టైం చేసుకునేది కాదు, ఇది నైట్ టైం చేసుకునే ఫంక్షన్ ఇది. ఓకే. ఎందుకంటే ఇప్పుడు శివుడు కూడా శివరాత్రి రాత్రి అర్ధరాత్రి 12 గంటలకు పుట్టాడు. లింగోద్భవ కాలం. అర్ధరాత్రి 12 గంటలకు అభిషేకం చేస్తారు. అలాగే ఈ కృష్ణాష్టమి రోజున కూడా అర్ధరాత్రి 12 గంటలకి మనము ఈ అభిషేకం చేస్తాం స్వామివారికి. ఇప్పుడు గౌడీ మఠం అని ఉంటుంది. ఇప్పుడంటే పాపులర్ అయింది ఇస్కాన్. ఇలా రకరకాల కృష్ణ సంస్థలు, కృష్ణుడి ఆశ్రమాలు ఉంటాయి. సుందర చైతన్య స్వామి ఆశ్రమం ఇవన్నీ కూడా. సో అంతా కూడా కృష్ణుడి గుళ్ళు ఇవన్నీ కూడా అర్ధరాత్రి 12 గంటలకి కృష్ణుడికి అభిషేకం చేసి పూజ చేస్తారు. అందువలన ఈ జన్మాష్టమి అనేటటువంటి రోజున మనము ఆ రోజంతా కూడా ఉపవాసం ఉండాలి. ఉపవాసం ఉండి తలంటి స్నానం చేసుకొని చక్కగా శుభ్రవస్త్రాలు ధరించి ఈ కృష్ణుడికి యొక్క షోడశోపచార పూజ చేయాలా, పంచోపచార పూజ చేయాలి. వెన్న పెట్టాలి ఆయనకి నైవేద్యం. అటుకులు పెడతారు చాలా మంది. అటుకులు బెల్లం, కృష్ణుడికి అటుకులు ఇష్టం అని అవును. కుచేరుడి దగ్గర తీసుకున్నాడని. వెన్న కూడా పెట్టచ్చు అనమాట. వెన్న మక్కన్ చోర్ అయినా. అలాగే శ్రీకృష్ణ జన్మాష్టమి రోజున కృష్ణుడు బాలకృష్ణుడు మన ఇంట్లోకి వచ్చినట్టు అడుగులు ముద్రలు వేస్తారు, ముగ్గులు. అవును. లోనకు వచ్చినట్టు కృష్ణుని యొక్క వెళ్ళిపోయేటట్లు పాదలు వేస్తారు. లోనకు వస్తున్నట్టు.